వీడియో నెంబర్ 11. లాస్ట్ వీడియోలో గౌతమిపుత్ర శతకర్ణి గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మలి శాతవాహనులు అంటే చివరి రాజు పులోమావి 3 పురాణాల ప్రకారం. పులోమావి 3వ పులోమావి చివరి రాజు. అక్కడ వరకు ఈ వీడియోలో చూద్దాం. స్టార్టింగ్ ఏమో గౌతమిపుత్ర శతకర్ణి కొడుకు 2వ పులోమావి. గౌతమిపుత్ర శతకర్ణి కొడుకు 2వ పులోమావి అంటే వాసిష్ఠీపుత్ర పులోమావి. అంటే బాలకృష్ణ సినిమాలో బాలకృష్ణ భార్యగా నటించిన శ్రీయా పుత్రుడు అనమాట. వాసిష్ఠీపుత్ర పులోమావి అతనే 2వ పులోమావి. ఇతనికి దక్షిణాపథేశ్వర అని బిరుదుంది. దక్షిణాపథేశ్వర అనే బిరుదుంది. గౌతమిపుత్రుని అనంతరం అతని కొడుకు వాసిష్ఠీపుత్ర పులోమావి సింహాసనం ఎక్కినాడు. క్రీస్తు శకం 130 నాటికి చస్తనుడు అనే వ్యక్తి అనే రాజు అంధౌ శాసనం అతను వేయించాడు. చస్తనుడు వేయించాడు అంధౌ శాసనం. అందులో ఏముందంటే అతడు కతియావార్ పాలిస్తున్నట్లు ఆ శాసనంలో ఉంది. క్రీస్తు శకం 130 నాటికి చస్తనుని అంధౌ శాసనం అతడు కతియావార్లో పాలిస్తున్నట్లు చెబుతుంది. అందుచేత నాసిక్ ప్రశస్తి అంటే గౌతమి బాలశ్రీ వేయించిన నాసిక్ ప్రశస్తి అనంతరం ఆ ప్రాంతాలను పులోమావి కోల్పోయాడు అని అర్థమవుతుంది మనకి. అదే చస్తనుడు అంధౌ శాసనం ప్రకారం అతడు కతియావార్లో పాలిస్తున్నట్లు అర్థమవుతుంది మనకి. అందుకని నాసిక్ ప్రశస్తి అనంతరం ఆ ప్రాంతాలను పులోమావి కోల్పోయాడు. నాసిక్లోని 2వ పులోమావి శాసనం వల్ల అంటే ఇతను ఇంకొక శాసనం వేశాడు. 2వ పులోమావి నాసిక్లో ఇంకో శాసనం వేయించి అందులో మహారాష్ట్రపై 2వ పులోమావి పాలన కొనసాగిందని ఉంది అందులో. సో 2వ పులోమావి ఇచ్చిన నాసిక్ శాసనం వల్ల మహారాష్ట్రపై అతని పాలన కొనసాగిందని అర్థమవుతుంది. ధాన్యకటకంలో పులోమావిని పేర్కొనే శాసనం ఒకటి ఉంది. అతని నాణ్యాలు ఆంధ్ర ప్రాంతంలో అసంఖ్యాకంగా దొరికినాయి. ఇదో క్వశ్చన్ అండి. ఎవరి పాలనా కాలం నుంచి ఆంధ్ర ప్రాంతంలో శాతవాహన నాణ్యాలు అసంఖ్యాకంగా ఎక్కువగా దొరికాయి అనే దానికి ఆన్సర్ ఏంటంటే 2వ పులోమావి కాలం నుంచి ఆంధ్ర ప్రాంతంలో శాతవాహనుల యొక్క నాణ్యాలు దొరికినాయి. అంటే అతను మిగతా రాజ్యాలని కోల్పోయి 2వ పులోమావి ఆంధ్ర ప్రాంతానికి పరిమితం అయ్యాడు. దానివల్ల ఇక్కడ అతని నాణ్యాలు ఇక్కడ అసంఖ్యాకంగా దొరికినాయి అనమాట. దీన్ని బట్టే స్టార్టింగ్లో స్థానం అంతా ఇక్కడే అన్నట్టు డిబేట్ జరిగింది కదా. తర్వాత క్షాత్రపులతోటి సంఘర్షణలో పరాజయము. కురవంశస్థుల తిరుగుబాటు వల్ల పశ్చిమ ప్రాంతాలపై ఆశ వదులుకుని సామ్రాజ్య ప్రాగ్భాగాలపై పులోమావి ఎక్కువ శ్రద్ధ వహించాడని ఆచార్య గోర్తి వెంకట్రావు గారి అభిప్రాయం. ఇక్కడ ఏమంటాడంటే క్షాత్రపులతోటి సంఘర్షణలో పరాజయం పొందాడు పులోమావి. అలాగే కురవంశస్థులు తిరుగుబాటు చేశారు. దీనివల్ల పశ్చిమ ప్రాంతాలు కూడా కోల్పోయి చివరికి సామ్రాజ్య ప్రాగ్భాగాలపై అంటే ఈ ఆంధ్ర ప్రాంతానికి పరిమితమై ఇక్కడే ఎక్కువ శ్రద్ధ వహించాడని ఆచార్య గోర్తి వెంకట్రావు గారు అభిప్రాయపడ్డారు. 2వ పులోమావి తర్వాత శివశ్రీ శాతకర్ణి వచ్చాడు. 2వ పులోమావి తమ్ముడు ఇతను శివశ్రీ శాతకర్ణి. అలా ఫిక్స్ అయిపోండి, ఇంకేం డౌట్లే పెట్టుకోవద్దు. 2వ పులోమావి తమ్ముడు శివశ్రీ శాతకర్ణి. పులోమావి అనంతరం శివశ్రీ రాజైనట్లు పురాణ కథనం. వాసిష్ఠీపుత్ర శివశ్రీ పేరున్న చాలా నాణెములు, ఇతను కూడా వాసిష్ఠీపుత్రుడే కదా, ఆంధ్ర ప్రాంతంలో దొరికాయి. కన్హేరిలోని ఒక శాసనంలోని వాసిష్ఠీపుత్ర శతకర్ణిని క్షాత్రపులు అనుకున్నాం కదా ఇందాక. ఎవరు మన 2వ పులోమావి క్షాత్రపుల చేతిలో పరాజయం పొందాడు అనుకున్నాం కదండి. ఆ క్షాత్రపుల యొక్క రాజు రుద్రదాముని అల్లుడుగా గుర్తిస్తున్నారు. ఎస్, రుద్రదాముడు అల్లుడే శివశ్రీ శతకర్ణి. ఈ జునాగఢ్ శాసనం ఉంటుంది, ఇది ఎవరిదంటే రుద్రదాముడు అనమాట. ఇందులో ఏమనుందంటే దక్షిణాపథేశ్వర అనుకున్నాం కదా మనం. 2వ పులోమావి దక్షిణాపథపతి అయిన శాతకర్ణిని ఓడించి తనకు సన్నిహిత బంధువు అయినందున విడిచిపెట్టినట్లు రుద్రదాముడు చెప్పుకున్నాడు. ఎందుకంటే మరి శివశ్రీ తమ్ముడు రుద్రదాముని కూతురు రుద్రదమనికను శివశ్రీకి ఇచ్చి పెళ్లి చేశారు. శివశ్రీ ఎవరు? పులోమావి వశిష్ఠీపుత్ర పులోమావి తమ్ముడు. అందుకని జునాగఢ్ శాసనం రుద్రదాముడిది. ఈ జునాగఢ్ శాసనంలో ఏమని రాశారు? దక్షిణాపథపతి అయిన శాతకర్ణిని ఓడించి తనకు సన్నిహిత బంధువు అయినందున విడిచిపెట్టినట్లు రుద్రదాముడు చెప్పుకున్నాడు. అది సంగతి. అందుచే శివశ్రీ వాసిష్ఠీపుత్ర శివశ్రీ, ఇదేంటి పురాణాలు కాదు, స్పెల్లింగ్ మిస్టేక్, పురాణాలు. వాసిష్ఠీపుత్ర శివశ్రీ అని నాణ్యాలు
వాసిష్ఠీపుత్ర శతకర్ణి అని కన్హేరి శాసనం, శాతకర్ణి అని జునాగఢ్ శాసనం ఒక్కరే అని నిర్ణయించడం సమంజసం. అంటే ఎవరి గురించి ఇదంతా? పులోమావి. కన్ఫ్యూజన్ వద్దండి. పులోమావి రెండో పులోమావి తమ్ముడు శివశ్రీ, అది సంగతి. వాసిష్ఠీపుత్ర శివశ్రీ శతకర్ణి బహుశా పులోమావి తమ్ముడు. రుద్రదామని కుమార్తె రుద్రదమనికనిచ్చి పెళ్లి చేసుకున్నాడు. అలా పెట్టుకుంటే మీకు క్లారిటీ ఉంటుంది, డౌట్లు ఏమైపోయి ఉండొద్దు. పులోమావి తమ్ముడు శివశ్రీ, శివశ్రీ భార్య రుద్రదాముడి యొక్క కూతురు రుద్రదమనిక. పులోమావి మాత్రం శీలతేల దగ్గర ఓడిపోయాడని ఇక్కడ ఉంది కదా. క్షాత్రపులతోటి సంఘర్షణలో పరాజయము. క్షాత్రపరాజే రుద్రదాముడు, మహాక్షాత్రప రుద్రదాముడు. ఇతని చేతిలో పులోమావి ఓడిపోయాడు. దగ్గర బంధువు అయినందువల్ల, అంటే తమ్ముడి భార్య కదా రుద్రదాముడి కూతురు రుద్రదమనిక, తమ్ముడి బంధువు అయినందువల్ల విడిచిపెట్టినట్లు రుద్రదాముడు చెప్పుకున్నాడు జునాగఢ్ శాసనంలో. అక్కడితో అది ఫైనల్. అంటే చిన్న చిన్న విషయాల్లో కన్ఫ్యూజన్ ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి, అసలుకే మోసం వచ్చి పెద్ద పెద్ద విషయాలు మర్చిపోతూ ఉంటాం. సో చిన్న విషయాలు చిన్నగానే కన్ఫ్యూజన్ లేకుండా అలా గుర్తుపెట్టుకోవడం. తర్వాత శ్రీ యజ్ఞశ్రీ శాతకర్ణి. పురాణాల్లో యజ్ఞశ్రీ ప్రముఖ ఆంధ్ర శాతవాహనంలో చివరివాడు. చివరివాడు కాదు, ప్రముఖ ఆంధ్ర శాతవాహనంలో చివరివాడు. అంటే గొప్ప శాతవాహనంలో ఇతనే చివరివాడు అనమాట. శాసనాలు నాణేలు ఇతన్ని గౌతమీపుత్ర శ్రీ యజ్ఞశ్రీ శతకర్ణి అని వ్యవహరిస్తున్నాయి. కానీ ఇది కూడా మీరు ఇక్కడ వరకే గుర్తుపెట్టుకోండి, యజ్ఞశ్రీ శతకర్ణి అంతే. మళ్ళీ ఇదంతా కన్ఫ్యూజన్, ఇది వద్దు. సో ఇతను శ్రీ యజ్ఞశ్రీ శతకర్ణి అంతే. ఇతని నాణేలు నాసిక్, కన్హేరి, చినగంజాంలో ఇతని కాలపు శాసనాలు ఉన్నాయి. నాసిక్లో ఉన్నాయట, కన్హేరిలో ఉన్నాయంట, అలాగే చినగంజాం మన ఒరిస్సాకి శ్రీకాకుళం దగ్గరలో అక్కడ ఉంటుంది చినగంజాం, పెదగంజాం అనేది. ఇది ఈ 3 చోట్ల కూడా ఈ యజ్ఞశ్రీ శతకర్ణి శాసనాలు ఉన్నాయి. తర్వాత ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, బెరార్, కొంకన్, సౌరాష్ట్ర అంటే గుజరాత్, బాంబే ఆ ఏరియా, మహారాష్ట్రలలో ఇతని నాణ్యాలు లభించాయంటండి. అంటే ఇతను మళ్ళీ కొంచెం యుద్ధాలు చేసి మళ్ళీ కొంత ఏరియా సాధించినాడు అనమాట. సో అందుకనే ఇతను ఆంధ్ర శాతవాహనంలో ప్రముఖుల్లో చివరివాడు అన్నారు. ఇతని టైంలో మెయిన్ ఈవెంట్స్ ఏంటంటే, యజ్ఞశ్రీ బౌద్ధ మతం పట్ల ఆసక్తి వహించి, అంటే కొంచెం ఆసక్తి పెట్టి, ఈయన ఆస్థానంలో నాగార్జునుడు ఉండేవాడు, ఆచార్య నాగార్జున ఉండేవాడు. ఈయన్ని పోషించాడు ఎవరు? యజ్ఞశ్రీ శతకర్ణి. దాని గురించి ఎవరు రాశారంటే, నాగార్జునుని పోషించిన రాజును, ఆచార్య నాగార్జునుడిని పోషించిన రాజును త్రిసముద్రాధీశ్వరుడని బాణకవి హర్షచరిత్రలో రాశాడు. అంటే బాణుడు, బణ హర్షచరిత్రం అంటాం. ఇతను ఈ యజ్ఞశ్రీ శతకర్ణి త్రిసముద్రాధీశ్వరుడని చెప్పాడనమాట. ఈ నాగార్జునుని పోషించిన రాజును త్రిసముద్రాధీశ్వరుడని బాణకవి హర్షచరిత్రలో రాశాడు. ఓకే, క్లియర్. తర్వాత చైనా చరిత్రకారులు ఉన్నారు కదండి, హుయాన్సాంగ్, ఇత్సింగ్, వీళ్ళందరూ వచ్చారు కదా. వాళ్ళ రచనలు బట్టి వీళ్ళు, ఎందుకంటే నాగార్జునుడు మరి మహాయాన బౌద్ధిజం ఇదంతా తీసుకొచ్చాడు కదా, అందుకని చైనా చరిత్రకారులు కూడా ఈయన గురించి రాశారనమాట. సో వీళ్ళ రచనలు బట్టి ఏంటంటే, నాగార్జునుడి కోసం యజ్ఞశ్రీ శ్రీపర్వతంలో, అంటే నాగార్జున కొండలో మహాచైత్య విహారాలను నిర్మించినాడు. ఎవరు? యజ్ఞశ్రీ శతకర్ణి ఆచార్య నాగార్జునుడి కోసం శ్రీపర్వతంలో మహాచైత్య విహారాలను నిర్మించాడు. ఇంకా తర్వాత వీడియోలో దీని గురించి డిస్క్రిప్షన్ ఉంటుంది మనకి, వాస్తుశిల్ప వాటి గురించి, మతం అన్న టాపిక్, శాతవాహనంలో మతం, అందులో ఈ పాయింట్స్ మీద ఇంకొంచెం ఎక్స్ట్రా డిస్క్రిప్షన్ ఉంటుంది అనమాట. ప్రస్తుతానికి నాగార్జునుడికై యజ్ఞశ్రీ శ్రీపర్వతంలో మహాచైత్ర విహారాలను నిర్మించాడు. ఈ నాగార్జునుడిని పోషించిన రాజుని త్రిసముద్రాధీశ్వరుడని బాణకవి హర్షచరిత్రలో రాశాడు. అలా గుర్తుపెట్టుకోండి. ధాన్యకటక మహాస్తూపానికి నాగార్జునుడు శిలాప్రాకారం నిర్మించినాడు. ధాన్యకటక మహాస్తూపానికి నాగార్జునుడు శిలాప్రాకారం నిర్మించినాడు, ఆచార్య నాగార్జునుడు. చివరికి కథాసరిత్ సాగరం వేరు, బృహత్ కథ వేరు. బృహత్ కథ మాత్రం గొనాఢ్యుడు కొంతల శతకర్ణి టైంలో రాశాడు. ఇది కథాసరిత్ సాగరం. కథాసరిత్ సాగరంలో ఒక కథను బట్టి నాగార్జునుడు శాతవాహన యువరాజు చేతిలో మరణించడం ఉందంటండి. అంటే ఇదొక స్టోరీ, ఎక్కడ క్లారిటీ లేదు, కానీ యజ్ఞశ్రీ కొడుకు వల్ల ఇతను నాగార్జునుడు మరణించాడని ఒక కథ ఉంటుంది. అది కథాసరిత్ సాగరంలో రాయబడింది అనేది అలాగా ఉంది, అంతే. సో ఇదొక ఏపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్. మనం ఇప్పుడు ఏం చదివామంటే, నాగార్జునుడు మహాచైత్యానికి రైలింగ్ కట్టించాడు, ప్రాకారం కట్టించాడు అని ఉంది అమరావతి స్తూపం దగ్గర. కానీ ప్రీవియస్ ఇయర్ ఏపీఎస్సీ ప్రీవియస్ జనరల్ స్టడీస్ క్వశ్చన్ పేపర్లో ఎలా ఉందంటే, హూ ఆఫ్ ది ఫాలోయింగ్ శాతవాహన కింగ్స్
enlarged the Amravati Stupa and constructed a stone railing around the Mahachaitia. ఇక్కడ ఆబ్వియస్లీ మనం యజ్ఞశ్రీ సత్కర్ణి అని పెట్టాలి. లేదు నాగార్జునుడు ఇస్తే నాగార్జునుని పెట్టాలి. నాగార్జునుడి కోసం యజ్ఞశ్రీ సత్కర్ణి శ్రీ పర్వతంలో మహాచైత్య విహారం కట్టించాడు. నాగార్జునుడు మాత్రం ఈ అమరావతి స్తూపం చుట్టూ ప్రాకారం కట్టించాడు, మహాచైత్యానికి చుట్టూ, అంతే కదా. ధాన్యకటక మహాస్తూపానికి నాగార్జునుడు శిలా ప్రకారం నిర్మించాడు. యజ్ఞశ్రీ సాతకర్ణి ఏమో మహాచైత్య విహారాలను నిర్మించాడు నాగార్జునుడి కోసం శ్రీ పర్వతంలో. అక్కడ వచ్చి క్వశ్చన్ బట్టి మనం ఆన్సర్ చేసుకోవాలి. చివరికి వంశ క్షీణిత పతనము. ఇతనికి 30 రాజుల గురించి చివరికి వచ్చామండి ఈ వీడియోలో. యజ్ఞశ్రీ పునరుద్ధరించిన శాతవాహన వైభవం తాత్కాలికమే అయ్యింది. శాతవాహన వంశం క్రమంగా బలహీనమై యజ్ఞశ్రీ మరణానంతరం అనతి కాలానికే నశించింది. యజ్ఞశ్రీ అనంతరం పురాణాల ప్రకారం విజయ శాతకర్ణి రాజైనాడు. ఈ విజయ శాతకర్ణి యొక్క అసంపూర్తి శాసనం నాగార్జున కొండలో దొరికిందంటండి. విజయ శాతకర్ణి అసంపూర్తి శాసనం నాగార్జున కొండలో దొరికింది. విజయ శాతకర్ణి అనే అతను గౌతమి మన యజ్ఞశ్రీ శాతకర్ణి అనంతరం పురాణాల ప్రకారం వచ్చిన రాజు అనమాట. అతని యొక్క విజయ శాతకర్ణి యొక్క అసంపూర్తి శాసనం నాగార్జున కొండలో దొరికింది. ఈ విజయ శాతకర్ణి తర్వాత చంద్రశ్రీ. ఈ చంద్రశ్రీ 2017లో ఒక క్వశ్చన్ దొరకలేదని చెప్పాను కదా, సో ఇక్కడ అది మనం చదువుకుందాం. ఈ చంద్రశ్రీ శాతకర్ణి చంద్రశ్రీ ఇతనిది కొడవలి శాసనం అంటండి. అలా గుర్తుపెట్టుకోండి, కొడవలి శాసనం అంట. కొడవలి శాసనం చంద్రశ్రీ శాతకర్ణిది. మరి ఇది ఇక్కడ చంద్రశ్రీయో మరి మధ్యలో మనకి వేరే చండాశ్రీ అని ఎవరైనా ఉన్నారో మనకు తెలియదు. బట్ 2017 గ్రూప్ 2లో శాతకర్ణి యొక్క శాసనాన్ని గుర్తించండి అని ఒక క్వశ్చన్ వచ్చింది. దానికి ఆన్సర్ ఏమో కొడవలి శాసనం అని ఇచ్చారు. సో అలా గుర్తుపెట్టుకోండి. చంద్రశ్రీ అనంతరం మన పులోమావి 3 వచ్చాడు. పులోమావి పురాణాల్లో చివరి రాజు పులోమావి శాసనం బళ్ళారి జిల్లాలో మెకధోనిలో దొరికింది. ఈ మెకధోని శాసనం ఎవరిదంటే పులోమావి 3, 3వ పులోమావిది. ఈ మెకధోని ఎక్కడ ఉంది? బళ్ళారి జిల్లాలో ఉంది, అంటే కర్ణాటక ఏరియాలో. శాతవాహనులు అంతం చేసి శ్రీ పార్వతీయులు రాజ్యం ఆక్రమించారని యుగ పురాణం కథనం. శ్రీ పార్వతీయులు అంటే ఇక్ష్వాకులు. దీన్ని బట్టి నాటికే విజయపూర్లో బలవంతులుగా ఉన్న ఇక్ష్వాకులు నాయకుడు శ్రీశాంతమూలుడు పులోమావిని పారద్రోలి ధాన్యకటక ప్రాంతాన్ని ఆక్రమించినాడు. అదండి. చివరికి ఈ ఇక్ష్వాకులు సామంతులుగా ఉండేవారు శాతవాహనులకి. విజయపురి క్యాపిటల్ సిటీ లాగా విజయపూర్ రాజధానిగా ఇక్ష్వాకులు ఆ శ్రీ పార్వతం ఏరియాలో సామంతులుగా ఉంటూ ఈ శ్రీశాంతమూలుడు అనేవాడు ఈ పులోమావి 3ని తోసాడు బయటికి అక్కడి నుంచి. సో పులోమావి 3 ఏం చేశాడు? బళ్ళారి వెళ్ళి మెకధోనిలో సెటిల్ అయిపోయాడు. అందుకని అక్కడ శాసనం వేసుకున్నాడు అనమాట. ఇక్కడ నేర్చుకోవాల్సింది మనం మెకధోని శాసనం బళ్ళారి జిల్లాలో ఉంది. ఇది పురాణాల్లో చివరి రాజు అయిన పులోమావి యొక్క శాసనం. ఇతన్ని విజయపురిలో ఉన్న ఇక్ష్వాకులు శ్రీశాంతమూలుడు నాయకత్వంలో శాతవాహనులను అంతం చేసి శ్రీ పార్వతీయులు రాజ్యం ఆక్రమించారని యుగ పురాణం కథనం. దీన్ని బట్టి నాటికి విజయపురిలో బలవంతులుగా ఉన్న ఇక్ష్వాకులు నాయకుడు శ్రీశాంతమూలుడు పులోమావిని పారద్రోలి ధాన్యకటక ప్రాంతాన్ని ఆక్రమించినాడు. ఇక్కడతో శాతవాహనుల చరిత్ర క్లోజ్. పురాణాలను అనుసరించి శాతవాహన రాజులో చివరివాడు. గ్రూప్ 2 2008 క్వశ్చన్. శివశ్రీ శాతకర్ణి, విజయశ్రీ, చంద్రశ్రీ, 3వ పులోమావి. ఓకే అండి, ఇక్కడతో శాతవాహన రాజుల గురించి మనం నేర్చేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ వి గో ఇన్ టు సోషల్ అండ్ కల్చరల్ కండిషన్స్ ఆఫ్ శాతవాహన, అంటే పరిపాలనా విధానం. ఇంకా అక్కడి నుంచి అలా కొన్ని వీడియోలు ఉంటాయి.